నాయకత్వం, వర్ధిల్లాలి కూటమి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. బాగున్నావా? మీరు చెప్పాలి అన్నదాత మళ్ళీ పెడతాము. వర్ధిల్లాలి జనసేన పార్టీ, వర్ధిల్లాలి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం, వర్ధిల్లాలి జడాబాల నాగేంద్ర గారి అన్నదానం నాయకత్వం కదా, అన్నదానమే నాయకత్వం. రియాజ్ బాధపడతాడు, మళ్ళీ చాలా ఉంది కదా మళ్ళీ పెట్టారు. ఎంతకాలంటే అంత ఏమి 30 రోజులకి చంద్రబాబు ఆదేశాలతో బాగుంటున్నాయి భోజనాలు. బాగాలేకపోతే బాగుంది మళ్ళీ ఇంకోడు అన్నదాత బాగుంటుంది భోజనము. రైట్, మీ అందరికీ ఏమి ఇబ్బంది లేకుండా చేస్తారు. బాగా చాలా మంచి కార్యక్రమం. కానీ ఇప్పుడు సాధారణమైన విషయం కాదు, అసాధారణమైన విషయము. ఇక స్టార్ట్ చేద్దామంటే మీరు నీకు అవుట్పుట్ ఇస్తాడులే మన ఎందుకు నాకు. ముందుగా మీడియా మిత్రులకి పదాభివందనం. ఎందుకంటే ఎక్కడ దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా ప్రజలకు తెలియజేయాలంటే ఒక వారధిగా మీరు ప్రజలకి ప్రభుత్వానికి చేసే కార్యక్రమాలకి అన్నిటికీ మీరే ముందుంటున్నారు. చాలా ఆనందం. ఈ కాలంలో 3 పిల్లలుండి అన్నం పెట్టాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంది ఇంట్లో. అట్లాంటిది గత 30 రోజులుగా దాదాపు 300 నుంచి 400 మంది దాకా ఈ మధ్యకాలంలో రెండోది కూడా స్టార్ట్ చేశాడు. డొక్కా సీతమ్మ సర్కిల్ అని బస్టాండ్ దగ్గర 2 కార్యక్రమాలు చేయడం అంటే చాలా కష్టమైన పని. అన్నా క్యాంటీన్ అంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు పోగు చేసి చంద్రబాబు యొక్క మంచి ఆలోచనతో పెట్టాడు. నిర్వ్యాయంగా జరుగుతుంది. దానికి మద్దతుగా మేము, పోటీ కాదు మద్దతుగా జనసేన తరఫున ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఒక్క ఒంగోలు నియోజకవర్గంలో డొక్కా సీతమ్మని గుర్తు చేస్తున్నటువంటి మా అన్న మిత్రుడు కూడా కదా అన్న, చాలా సంతోషం. ఆమె ఎక్కడో మరుగున పడింది గతంలో అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు వచ్చిన యువతకు తెలియదు. ఆమె ఆకలి ఎంతోమంది పేదలకు ఆకలి తీర్చింది. అటువంటి డొక్కా సీతమ్మ పేరుని మళ్ళీ బయటికి తెచ్చి ఎవరైతే ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం నిర్ణయిస్తూ ఒక చెగువీరలాగా విప్లవ పోరాటం చేసి ఈ దేశంలోనే 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో బాలనాగేంద్ర గారు ముందుకెళ్తున్నారు. నేను ఒకటే కూటమిలో నేను కూడా సభ్యుడిని. బీజేపీ, టీడీపీ, జనసేన సభ్యులం. మేము 3 కలిసే పోటీ చేసాం, 3 కలిసే విజయం సాధించాం, 3 కలిసే ఆనందిస్తున్నాం. 3 కలిసే బాధలు సాధకులు అనుభవించాలి. నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారిని, బాబు గారిని, మన లోకేష్ గారిని కూడా, మీరు కూడా చెప్పండి. ఎవరైతే నిజంగా కష్టపడుతున్నారో వాళ్ళని గుర్తించండి, పదవులు వాళ్ళకి ఇవ్వండి. నిన్నగాక మన పార్టీ అధికారంలోకి వచ్చే కూడా కొంతమంది డోఫర్ భూ కబ్జాదారులు చాలామంది వస్తున్నారు. వాళ్ళని జాగ్రత్తగా ఉంచండి. నేను ఇదే చెప్తున్నా, పచ్చకండ వేసుకొని పవిత్రులు ఏమైపోరు. ఎవరైతే పార్టీలో చేరిన ముందు వెనక తర్వాత చేరిన వాళ్ళైనా ప్రతి ఒక్కరి కేసులు బయటికి తీస్తా, ప్రతి ఒక్కరిని జైలుకు పంపిస్తా. ఇది శబ్దం. లోకేష్ దగ్గర నేను ఆర్డర్ తీసుకున్నా, త్వరలో కలుస్తున్నా. అలానే ఈ బాలనాగేంద్ర యాదవ్ అనే వ్యక్తి ఒక శక్తిలాగా తయారై ఒంగోలులో ప్రముఖులందరినీ పోగు చేసి కొంత వాళ్ళ సహాయంతో అతను సొంత డబ్బు 70% పెట్టుకొని ముందుకు పోతున్నాడు. అతన్ని కూడా గుర్తించి ప్రజాసేవ చేయడానికి మీరు కూడా ఒక పదవి, అంటే పార్టీ పదవి ఇచ్చారు, పార్టీని డెవలప్ చేస్తున్నాడు. అలానే ప్రజలకి ముందుకు పోయి సేవ చేయాలంటే ఒక నామినేట్ పోస్ట్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇది ఎందుకంటే డిమాండ్ అంటే యాక్చువల్గా డిమాండ్ చేస్తే అధినాయకులు కోపగిస్తారు, కానీ నా భాష, నా రాత, నా వాయిస్ అదే కాబట్టి నేను డిమాండే చేస్తున్నా. థ్యాంక్ యూ అన్నాడు. ఒంగోలు నగరంలో లాయర్పేట నందు డొక్కా సీతమ్మ సర్కిల్లో డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదానం ఈరోజు 30వ రోజు నిర్వహణ జరుగుతున్నది. ఈ నిర్వహణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రపంచ ఆరోగ్య మహాసభ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ అయినటువంటి సోమిశెట్టి సుబ్బారావు గుప్తా గారు,
ప్రస్తుత టీడీపీ నాయకులు, అలాగే చెరుకూరి ఆదిలక్ష్మి గారు టీడీపీ నాయకులు, అలాగే శివాజీ యాదవ్ గారు బీజేపీ యువమోర్చా నాయకులు, జిల్లా నాయకులు, వీరందరూ ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని పర్యవేక్షించి వారి స్వహస్తాలతో పేదలందరికీ కూడా అన్నదానం చేసి మంచి రుచికరమైన భోజనాలని చూసి చాలా సంతోషపడి వచ్చిన పేదలను కూడా అందరినీ కూడా అడగటం, మంచి భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయని గుప్తా గారు, లక్ష్మి గారు, శివాజీ గారు అడగటం, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు భోజన కార్యక్రమాల ఏర్పాట్ల గురించి. ఇటువంటి కార్యక్రమాలు చేయటానికి నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన నా బంధుమిత్రులైతేమి, కుటుంబ సభ్యులైతేమి అనుకొని గత 30 రోజుల నుంచి చేస్తానే ఉన్నాము. దానికి నాకు కూడా జనసేన పార్టీ నుంచి కూడా నాకు ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు ఉన్నాయి. నాగబాబు గారు, కళ్యాణ్ గారు, పార్టీ నుంచి పెద్దలు మనోహర్ గారు, వీళ్ళందరూ కూడా కార్యక్రమాలు నిరంతరం చేస్తున్నావు కాబట్టి ఈ యజ్ఞాన్ని ఆపద్దు, ఎటువంటి ఇబ్బందులైనా కూడా మీరు ఆపద్దు, ఇబ్బంది జరిగినప్పుడు మమ్మల్ని కలవండి, మేము మీకు అన్ని విషయాల్లో తోడ్పాటుగా ఉంటామని చెప్పారు. నాగబాబు గారికి, మనోహర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.